సో ఈ మధ్యన అయితే నేను రియలైజ్ అవుతున్నా, ఎందుకంటే 10 మినిట్స్ దాకా ఫోర్స్ఫుల్గా చేయడము అంటే నీకు ఇష్టం ఉంటే నువ్వు చేసినావు. అది విన్నాక నేను అసలు మనిషిని కాదు నేను, వాడేమో ఫోర్స్ చేసిండు అని చెప్పేసి అంటుంది. ఈమెనేమో ఏం చెప్పాలి కదా, నాకు ఏం అర్థమవుతలేదు నాకు. ఒకరోజు వీళ్ళ కాలేజ్లో ఇంకా ఏదో ఏదో క్లాస్ ఉంటే ఇంకా వీళ్ళందరూ ఆ క్లాస్కి వెళ్ళారంట. వాడు వెళ్ళలేదంట. వాడు తనని పైకి తీసుకెళ్ళిందంట. పైకి తీసుకెళ్ళిన తర్వాత నాకు ఇప్పుడు చెప్తుంటే నాకు షివర్ అవుతుంది. పైకి తీసుకెళ్ళిన దాని తర్వాత పచ్చిగా అడిగిన నేను, ఎంతసేపు చేసినావు అంటే ఒక 10 మినిట్స్ దాకా చేసిన అని చెప్పేసి. 10 మినిట్స్ దాకా నీకు ఫోర్స్ఫుల్గా నువ్వు ఎట్లా చేస్తావు? 10 మినిట్స్ దాకా నీకు ఎట్లా ఫోర్స్ఫుల్? 10 మినిట్స్ దాకా చేసిందంటే ఫోర్స్ఫుల్ ఎట్లా అవుతుంది అది? నేను ఇది కూడా అడిగిన. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు. అంటే ఆమె చెప్పింది, కానీ అది ఫోర్స్ఫుల్గానే అయ్యిందా లేదంటే ఇద్దరి మధ్యలో ఇష్టంతోనే అయ్యిందా అనేది నాకు తెలియదు. సో మాట్లాడిన దాని తర్వాత వాడు ఏం చేసిండంటే, వాడు మా గర్ల్ ఫ్రెండ్ సృజన చేయి తీసుకొని వాడు ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో పెరిగిన దాని తర్వాత తను నాకు చెప్పిన విషయం విన్నాక నేను ఎంత షాక్ అయినా అంటే సో ఒకరోజు ఏం చేసిండంట వాడు, నా గర్ల్ ఫ్రెండ్ నంబర్ గ్రూప్లో నుంచి తీసుకొని తనకి వాట్సాప్లో తనకి ఆ వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ తీసి పంపించినట్ట. ఏ వీడియోస్? మన పాన్ వీడియోస్ ఉంటాయి కదా, అవి తీసి పంపించిండంట. పంపించి వాళ్ళ కాలేజ్లో ఇట్లాంటి పిచ్చిపోకు కాలేజీలల్లా కొన్ని కొన్ని లౌడప్ గేమ్స్ అయితే నాకు మాటలు వస్తున్నాయి గైస్, బరాబర్ నేను గలీజ్ మాటలు మాట్లాడతా. ఎందుకంటే నాకు జరిగినాయి, నేను ఎన్ని ఫేస్ చేసినో నాకు తెలుసు. ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పేసి ఒక లౌడప్ గేమ్ ఆడిరంట వాళ్ళు. ఆడితే అందులో ఆమెకి ఇంకా వాడికి ఎవరి ప్రేమ లేదంట వాడికి. సో వీడు ఏం చేసిండంటే ఈ బాధలన్నీ ఆమెకు చెప్పుకొని కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఒకరోజు హగ్ ఇచ్చిండంట. హగ్ ఇస్తే తను కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి తన బాధలు తను చెప్పుకుందంట. మళ్ళీ నేను ఎందుకున్నా ఎర్రపోకున్నా నేను. ఒకరోజు నేను అక్కడ కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను వాడు ఇద్దరు కలిసి వెళ్తున్నారు. నేను వాళ్ళని గమనిస్తూనే ఉన్నా వాళ్ళు వెనకెనక వెళ్తూనే ఉన్నా. నేను తనకు కాల్ చేశాను, ఇట్లా ఇక్కడే ఉన్నా కాలేజ్ దగ్గర, ఎక్కడున్నావు చెప్పు నేను వస్తున్నా అని చెప్పేసి. అంటే ఆమె ఏం చేసింది, వాడిని పంపించేసింది, రిటర్న్ పంపించేసింది. నేను వెళ్తుంటే వాడు నాకు ఎదురయ్యాడు. వాడితో ఉందా, వాడు ఈమె ఎక్కడికన్నా వెళ్ళిర్రా. ఇంకా నా 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 గాండ్ కిస్మత్కి అప్పట్లో ఓయోల్ ఫేమస్ అవుతుండే. సో గైస్, ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా సరే అసలు అవుతలేదు. ఎందుకంటే ఆ తర్వాత జరిగింది తలుచుకున్న ప్రతిసారి నాకు బాధనే కలుగుతుంది తప్ప నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు కూడా నేను చెప్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్న ముందు కూడా నాకు చాలా బాధ వేసింది. మీకు నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాధపడ్డాను అనేది. సో ఇక్కడ చాలామంది పార్ట్ 2 కోసం అడిగారు కాబట్టి చెప్తున్నా. సో చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే పార్ట్ 2 నేను వ్యూస్ కోసము పార్ట్ 2 చూడండి అని చెప్పేసి అనుకుంటున్నారేమో. అస్సలు కాదు, నాకు మొత్తం లవ్ స్టోరీ చెప్పాలనే ఉంది నాది. కాకపోతే ఏంటంటే అది గుర్తుకొస్తున్న కొద్దీ, అవన్నీ తలుచుకున్న కొద్దీ నాకు చాలా బాధ అవుతుంది. సో అది నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా. నేను లాస్ట్ వీడియోలో నాకు కంట్రోల్ అస్సలు అవ్వలేదు. దాని తర్వాత ఏం జరిగిందో చెప్తే మీకే అర్థమవుతుంది నేను లాస్ట్ వీడియో ఎందుకు దీన్ని సడన్గా ఆపేసిన అనేది. సో గైస్, ఇప్పుడు నిన్ను చెప్తున్నది ఏంటంటే దాని తర్వాత ఏం జరిగింది అంటే, లాస్ట్ వీడియోలో మీరు ఎక్కడి దాకా అయితే చూసారో, లాస్ట్ వీడియోలో తను మళ్ళీ ఇంకేం చేసింది అని చెప్పేసి అక్కడ ఆపేసిన. ఎందుకంటే నాకు తర్వాత నేను చెప్పలేకపోయినా, నా వల్ల అస్సలు కాలేదు. సో ఇప్పుడు చెప్తున్నాను వినండి. సో ఏం లేదు గైస్, దాని తర్వాత ఏమైపోయిందంటే సృజన, నేను తనకు ఒక ఛాన్స్ ఇచ్చిన దాని తర్వాత ఏమైపోయింది అంటే, ఇంకా మేమిద్దరం ఇట్లనే నార్మల్గా ఉన్నామంటే, ఇంకా ముందులా లేకపోయినా బాండ్ అనేది ఉండే మా ఇద్దరి మధ్యలో. ఉన్నదాని తర్వాత ఇంక ఇద్దరము ఇంకా నార్మల్గా నడుస్తుంది రిలేషన్. ఇంకొక రోజు నేను వాడితో మాట్లాడొద్దు, వాడితో ఉండొద్దు అన్న టైంలో మళ్ళీ వాడితో కనిపించింది.
నాకు అనిపించిన టైంలో నేను వెళ్ళి అడిగాను. మళ్ళీ వెళ్ళి అడిగానంటే నేను నేను చూసినట్టు తనకు తెలియదు. సో అడిగిన, మళ్ళీ ఎందుకు తిరుగుతున్నావు వాడితోని అని చెప్పేసి అడిగితే, యాజ్ ఏ ఫ్రెండ్గానే తిరుగుతున్నా, నేను ఏం అట్లాంటి ముందు లెక్క ఏం చేస్తలేను, ఇప్పుడు బాగానే ఉంటున్నా నేను, నేను మాట్లాడకపోతే వాడు ఏడుస్తున్నాడు అది ఇది అని. నువ్వు మాట్లాడకపోతే వాడెందుకు ఏడుస్తాడు? ఈ విధంగా నేను క్వశ్చన్స్ అడిగితే ఇంకా నేను ముందులాగా ఏం చెయ్యను, ఈ ఒక్క ఛాన్స్ ఇయ్యి, నేను మంచిగా ఉంటా అది ఇది అని చెప్పేసి అని అన్నది. అన్న తర్వాత సరే ఏమైతే నేనైతే ఒకటే చెప్పిన అక్కడ ఏంటంటే, చూడు ఏమన్నా జరిగేది ఉన్నా కానీ సరే, ఏమన్నా నువ్వు చేయాలనుకుంటున్నా కానీ సరే నేను ఉన్నా అని చెప్పేసి గుర్తుపెట్టుకో. ఒక బాయ్ ఫ్రెండ్ అనేటోడు నీకుండు, నీకోసం ఎదురు చూస్తుండు, నిన్ను పెళ్ళి చేసుకుందాం అనుకుంటుండు, నీతో లైఫ్ చూద్దాం అనుకుంటున్నాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి గుర్తుపెట్టుకో. ఇంకా నువ్వు అవన్నీ గుర్తుపెట్టుకొని కూడా నువ్వు చేద్దాము వాడితోని, వాడిని లవ్ చేద్దాము వాడితో ఇట్లా పిచ్చి పనులు చేద్దాము అనుకుంటే నువ్వు నన్ను వదిలేసుకోవడం బెటర్ అని చెప్పేసి అన్నా. సో అప్పటికి తను ఏమన్నదంటే, లేదు నేను నిన్ను వదులుకోను, నేను నీతోనే ఉంటా, నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి అని అన్నది. అన్న తర్వాత ఇంకా అంత బాగానే ఉంది. ఇంకా నాకు కొన్ని కొన్ని రోజుల తర్వాత ఏమైపోయిందంటే, ఇంకా నాకు రిప్లైలు ఇవ్వకపోవడము, నాకు లేట్ నైట్లో నాకు గుడ్ నైట్ చెప్పిన దాని తర్వాత లేట్ నైట్ తను ఆన్లైన్ ఉండడం మళ్ళీ నేను మెసేజ్ చేస్తే నాకు అసలు రిప్లై సరిగ్గా రాకపోవడము. సో ఎట్ ద సేమ్ టైం వాడు కూడా ఆన్లైన్ ఉంటుండే. వాడు ఆన్లైన్ ఉండని చెప్పేసి నాకు ఎట్లా తెలిసింది అంటే, ఈమెకి తెలియని విషయం ఏంటంటే, వాడి వాట్సాప్ నెంబర్ నా దగ్గర ఉంది. వాడి వాట్సాప్ నెంబర్ నా దగ్గర ఎట్లుందంటే, చాట్ ఎక్స్పర్ట్ కొట్టినప్పుడు మనకి నంబర్తో సహా, వాడి నంబరు అండ్ ఈమె నెంబర్తో సహా మొత్తం చాట్ అనేది వస్తుంది. సో ఆ విధంగా వీడి నెంబర్ కూడా నేను సేవ్ చేసుకున్నాను. వంశీ అనే వాడి నెంబర్ సేవ్ చేసుకుంటే, ఆమె ఆన్లైన్ ఉంది, వీడు ఆన్లైన్ ఉంటారు, ఇద్దరు రిప్లైస్ అంటే వాడికి ఏమి నేను మెసేజ్ చేయలేదు, ఈమె రిప్లై ఇస్తలేదు. ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఆమె వాడితో క్లియర్గా చాట్ చేస్తుంది అని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకా నేను బర్దాష్ చేసిన ఇంకా నేను బర్దాష్కి బాగా అయిపోయినా నేను. ఇంకా దాని తర్వాత ఒకరోజు ఏమైపోయిందంటే, ఇంకా తను కాలేజ్ నుంచి హాఫ్ డే రావడం జరిగింది. సో తను నా కాల్స్ ఏం లిఫ్ట్ చేయకపోయేసరికి నేను చాలా ప్యానిక్ అయిపోయాను. ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు ఏంది అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే, వాడికి డైరెక్ట్ కాల్ చేసి ఇట్లా ఆమె ఉందా, ఇట్లా నాకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు రాబే అది ఇది అని చెప్పేసి నేను వాడితో మాట్లాడిన. అప్పటికి వాడికి నేను తెలుసు. సో వాడు ఇంకా లేదు, తను హాఫ్ డే వెళ్ళిపోయింది అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ హాఫ్ డే వెళ్ళిపోయింది, మళ్ళీ వీడెక్కడ ఉన్నాడు. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్స్లలో మనకి ఎట్లాంటి థాట్స్ వస్తాయంటే, ఈమె వాడితో ఉందా, వాడు ఈమె ఎక్కడికన్నా వెళ్ళిర్రా. ఇంకా నా నా గాండ్ కిస్మత్కి అప్పట్లో ఓయోల్ ఫేమస్ అవుతుండే. ఇట్లా అంటే ఒక మనిషి ఇప్పుడు ఆమె ఆపోజిట్ పర్సన్ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే, నువ్వు అనుమానం పడుతున్నావు, నువ్వు అనుమానం ఉన్నది కాబట్టి నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నావు అది ఇది అని చెప్పేసి అంటుంది. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ మనం ఎంత భయపడుతున్నాం అనేది. అది అనుమానం కాదు, భయం. అది వాళ్ళకి అర్థం కాదు, అది మన భయం అని చెప్పేసి అని. అంటే మనకు ఉంటుంది కదా, అంటే ఎవరికైనా ఉంటుంది, అరే వాడి వాడి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నా కానీ సరే వేరేతో మాట్లాడుతుంది, వేరేతో తిరుగుతుంది, వేరేతో ఇట్లా అంటే హరకట్లు చేస్తుంది అంటే ఎవరికైనా కానీ సరే అసలు తట్టుకోలేడు. అట్లాంటిది నేను తట్టుకొని నేను ఒక ఛాన్స్ ఇచ్చి మళ్ళీ వాడితో మాట్లాడుతున్నా కానీ సరే నేను యాక్సెప్ట్ చేసినాక నువ్వు నాకు ఇచ్చింది ఏంది లాస్ట్కి చెప్తా. ఏం చేసిందో కూడా చెప్తా. ఏం చేసిందో అంటే, ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను అసలు మొత్తం స్టోరీ అంతా నాకు తెలియదు. ముందు ఏ విధంగా జరిగింది ఏంది అనేది అంతా తెలియకపోతే నా మైండ్లో అదే స్ట్రక్ అవుతుంది. అంటే ఒక మనిషికి ఒకసారి థర్డ్ పర్సన్ వచ్చిండు అని మైండ్లో కూర్చుంది అనుకో, ఆ పర్సన్కి ఇంకా అనుమానాలు, డౌట్స్, భయాలు ఇవే ఉంటాయి. సో అదేవిధంగా నాకు కూడా జరిగింది. సో నాకే కాకుండా చాలామందికి కూడా ఈ విధంగానే జరుగుతుంది. సో అదేవిధంగా ఏమైపోయిందంటే, నేను ఇక్కడ నా తప్పు కూడా ఉంది. తనని టాంట్ చేయడము, తనని ఏమంటారు ఇట్లా ఇండైరెక్ట్ మాటలతోని ఇట్లా మాట్లాడడము నేను కూడా చేసిన. అది ఎందుకు చేసిన అంటే, నాకు ముందు నుంచి ఏం జరిగిందో నాకు తెలియదు. సో ఏదో ఒక టైంలో రెచ్చిపోయి లైక్ తనని రెచ్చగొడితే ఏమైంది అనేది తెలుస్తుంది కదా అని చెప్పేసి అని. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు అనుకున్నా అంటే, ఇప్పుడు ఏదో జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో, అది ఏంది అనేది నాకు అర్థం అవుతలేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఇంటికాడున్నా, వాళ్ళు ఉండేదేమో అక్కడ కాలేజ్లో. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే, ఒకరోజు నేను అక్కడ కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను వాడు ఇద్దరు కలిసి వెళ్తున్నారు. నేను వాళ్ళని గమనిస్తూనే ఉన్నా, వాళ్ళ వెనకెనక వెళ్తూనే ఉన్నా. నేను తనకు కాల్ చేశాను.
ఇట్లా ఇక్కడే ఉన్న కాలేజ్ దగ్గర, ఎక్కడున్నావు చెప్పు నేను వస్తున్నా అని చెప్పేసి అంటే ఆమె ఏం చేసింది, వాడిని పంపించేసింది రిటర్న్ పంపించేసింది. నేను వెళ్తుంటే వాడు నాకు ఎదురయ్యిండు. వాడిని నేను అడిగిన ఎడికి పోతున్నావు రా అని చెప్పేసి అడిగితే, ఏం లేదు ఇట్లనే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా అంట అని అన్నాడు వాడు, వంశీ అనేటోడు. అవునా, నువ్వు ఎవరితో వెళ్ళినావు నాకు తెలుసు, నేను చూసినా నువ్వు కథలు దింగుతున్నావు అది ఇది అని చెప్పేసి నేను వాడిని తిట్టి ఇంకోసారి తిరగకరా అది ఇది అని చెప్పేసి నేను వాడికి మంచిగా చెప్పిన. సరే సరే బ్రో తిరగను, ఇట్లా తను బస్ పాస్కి చేయించుకుంటుందంటే నేను వెళ్తున్నా తనతోనే అని అన్నాడు. సరే పోయిగా ఇంకోసారి కనిపించకు మంచిగా ఉండదు అని చెప్పేసి నేను వాడితో పంపించేసిన దాని తర్వాత ఈమె దగ్గరికి వెళ్తే ఈమె ఏ విధంగా చేసిందంటే లైక్ ఏమో తెలియనట్టు చేసింది, అంటే ఎవ్వరు లేరు నాతోని అన్నట్టు యాక్ట్ చేసింది. అక్కడ నేను ఏమన్నా అంటే, నేను చూసిన వాడు పోయేది రిటర్న్లో, నేను అప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉన్నా అని చెప్పేసాను. అప్పుడు తను ఒప్పుకొని అవును నా వెంబడే వచ్చింది ఇట్లా బస్ పాస్కి వెళ్తున్నామని చెప్పేసి అని అన్నది. ఇక నేను ఏం చెప్పాలి ఇప్పుడు, ఇక నేను ఇది అయిపోయిందా, ఇది అయిపోయిన దాని తర్వాత ఇంకా నాకు నేను అప్పట్లో నేను చదువు వదిలేసిన. ఇక ఇంటికి సపోర్ట్ చేయాలి, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి ఇంట్లోకి, పైసలు లేవు చేట్ల. ఆ, ఒక బండి తీసుకున్నా దాన్ని ఈఎంఐ కట్టలేకపోయినా, అట్లా జొమాటో చేరిన, స్విగ్గీ చేసిన, చాలా అప్పులు అయిపోయినాయి. ఎన్ని అప్పులు అంటే ఇప్పుడు నా నా పరిస్థితి ఎట్లుండే అంటే, ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ నాకు కావాలి, నేను తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఒక దిక్కేమో తనని డ్రాప్ చేయడము, పికప్ చేసుకోవడం, ఇట్లా మళ్ళీ ఒక దిక్కేమో స్విగ్గీ జొమాటో ఇవి చేయడం. అండ్ ఇవి డ్రాపింగ్ పికపింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు తను కాలేజ్ దాకా కూడా రానియకపోయేది. అంటే తను ఎట్లా ప్రిటెండ్ చేసేది అంటే, నాకు బాయ్ ఫ్రెండ్ ఉండు అని చెప్పేసి చెప్పుకోలేకపోయేది ఎవరితోని. ఎందుకంటే ఎవరికన్నా ఉంటుంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మంచిగా కనిపించాలి అండ్ ఒక నలుగురికి చెప్పుకునే విధంగా ఉండాలి అని. నేను అట్లా లేకపోతుండే, అంటే నా పరిస్థితి అట్లా ఉంటుండే. అంటే నేను నా బండి సరిగ్గా ఉండకపోతుండే, నా ఒంటి మీద డ్రెస్ సరిగ్గా ఉండకపోతుండే, నేను జొమాటో స్విగ్గీ ఇవి చేసుకుంటూ చిల్లర ఖర్చులకి ఇవి చేసుకుంటూ ఈ పైసలతో ఇంట్లో సపోర్ట్ చేసుకుంటూ ఉంటుండే. సో అందు కారణంగా తను వాళ్ళ ఫ్రెండ్స్కి గిన ఎవరికైనా చెప్పుకోలేదా నాకు బాయ్ ఫ్రెండ్ ఉందని, మరి ఏందో మనకైతే తెలియదు. అంటే నాకైతే తెలియదు, అంటే కారణమైతే ఇదే, 100% ఇదే. ఎందుకంటే ఎవరైనా కానీ సరే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మంచిగా ఉండాలి, చూడనికే గుడ్ లుకింగ్ ఉండాలి, హ్యాండ్సమ్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. సో తప్పులేదు దాంట్లోలే. కానీ సో ఇక్కడ ఏమైపోయిందంటే, ఇంకా ఈ విధంగా డ్రాపింగ్ పికపింగ్ ఈ విధంగా అవుతుండే. ఇంకా నాకు ఒక టైంలో నాకు ఏం అర్థం కాలేదు, వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా మాటలు నడుస్తూనే ఉన్నాయి, ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుతూనే ఉన్నారు, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. నేను ఇంకా ఒకరోజు నేను ఏం చేశానంటే, నేను ఇంకా జొమాటో చేసుకుంటూ లైక్ నైట్ టైంలో నేను తనకి అడిగేసిన, ఇట్లా నాకు కూడా నీతో లైక్ ఈ విధంగా అన్న, నేను నిజాలు చెప్తే నేను కూడా దూరం అయిపోతా, నాకు కూడా ఉండాలని చెప్పేసి లేదు, నాకు ఇట్లా బతకాలనిపిస్తలేదు, నాకు ఇట్లా అనుమానాలు పెట్టుకొని ఇట్లా భయపడుకుంటూ నీతో రిలేషన్లో ఉంటూ ఈ విధంగా ఉండాలని లేదు, నాకు 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 థాట్స్ వస్తున్నాయి. నేను బండి నడుపుకుంటూ జొమాటో చేసుకుంటూ దేనికన్నా లారీకి దేనికన్నా గుద్ది దాని కింద పడి పోవాలి అనిపిస్తుంది, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా నేను చాలా ఏడ్చి తనకు అడిగిన అసలు ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి అని. అయితే తను ఇక్కడ ఏం చేసిందంటే, తను ఇక్కడ తను మొత్తం చెప్పడం స్టార్ట్ చేసింది. స్టిల్ నాకు ఇప్పటికీ ఆ రికార్డింగ్ అనేది నా ఫోన్లో ఉంది. తను నాకు ఇక్కడ చెప్పడం స్టార్ట్ చేసింది ఏంటంటే, ఈ అబ్బాయితోని ఆ అమ్మాయి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది, వంశీతోని సృజన ఎమోషనల్గా కనెక్ట్ అయింది. ఎమోషనల్గా ఎలా కనెక్ట్ అయిందంటే, వంశీ అనే వాడికి ఒక చిన్న జ్యూస్ షాప్ ఉంటుండే వాళ్ళకి. సో వాడి ఫ్యామిలీలో వాడిని మంచిగా చూడకపోతున్నానంట, వాడిని ఎప్పుడు ఏమంటారు వాళ్ళ తమ్ముడు కంటే వాడిని తక్కువ చూస్తున్నానంట, ఇంకా వాడికి ఎవరి ప్రేమ లేదంట వాడికి. సో వీడు ఏం చేసిండంటే, ఈ బాధలన్నీ ఆమెకు చెప్పుకొని కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఒకరోజు హగ్ ఇచ్చిండంట. హగ్ ఇస్తే తను కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి తన బాధలు తను చెప్పుకుందంట. మళ్ళీ నేను ఎందుకున్నా ఎర్రపోకున్నా నేను. సో తను కూడా తన బాధలు చెప్పుకుందంట, మరి ఏందోమని. దాని తర్వాత ఇంకా చెప్పడం స్టార్ట్ చేసింది. అసలు కనెక్షన్ ఎక్కడి నుంచి కుదిరింది మీ ఇద్దరికి, అసలు స్టార్టింగ్ మీరు ఇద్దరు ఎక్కడి నుంచి కుదిరింది కనెక్షన్ అంటే, వాళ్ళ కాలేజ్లో ఇట్లాంటి పిచ్చిపుకు కాలేజీలల్లో కొన్ని లౌడపు గేమ్స్ అయితే నాకు మాటలు వస్తున్నాయి గైజ్, బరాబర్ నేను గలీజ్ మాటలు మాట్లాడతాను. ఎందుకంటే నాకు జరిగినాయి, నేను ఎన్ని ఫేస్ చేసినో నాకు తెలుసు. ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పేసి ఒక లౌడపు గేమ్ ఆడారంట వాళ్ళు. ఆడితే అందులో ఆమెకి ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పేసి
ట్రూత్లో కొన్ని క్వశ్చన్స్ అడిగినంట, నువ్వు ఎవరికైనా కిస్ చేసినావా, ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్యలో ఇట్లా కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వాడు ఈ అమ్మాయి నంబర్ గ్రూప్లో నుంచి తీసుకున్నాడంట. సో యాక్చువల్గా ఇక్కడ నేను పార్ట్ 1లో చెప్పిన ఏంటంటే వీడు వంశీ అండ్ కిరణ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఒకటి, ఈ అమ్మాయి ముగ్గురు ఉంటారని చెప్పేసి చెప్పిన కదా. సో ఇంకా ఆల్మోస్ట్ ఈ వంశీ అనేటోడు కనెక్ట్ అయిందంటే కిరణ్ అనేటోడు కూడా కనెక్ట్ అవుతాడు. అంటే ఇంకా ఇక్కడ ఏంటంటే కిరణ్ అనే వాడికి వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందనేది తెలియదు. కిరణ్ అనే వాడికి అస్సలు తెలియదు. సో తెలియకపోయేసరికి ఇంకా వీళ్ళిద్దరు నడిపిస్తుండే, ఎవరు సృజన అండ్ వంశీ నడిపిస్తుండే, నా గర్ల్ ఫ్రెండ్ వంశీ గారు నడిపిస్తుండే. సో ఒకరోజు ఏం చేసిండంట వాడు, నా గర్ల్ ఫ్రెండ్ నంబర్ గ్రూప్లో నుంచి తీసుకొని తనకి వాట్సాప్లో తనకి ఆ వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ తీసి పంపించినట్ట. ఏ వీడియోస్, మన పాన్ వీడియోస్ ఉంటాయి కదా, అవి తీసి పంపించిండంట. పంపించి దాని తర్వాత ఆమె చూసినాక డిలీట్ ఫర్ ఆల్ కొట్టేసి, డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కొట్టేసి, నేను కావాలని పంపలేదు, బై మిస్టేక్ మా ఫ్రెండ్కి పంపాలని పంపినా అని చెప్పేసి ఈ విధంగా వాడు తనతోని సెక్షువల్ కన్వర్జేషన్ ఈ విధంగా బిల్డ్ చేసిండంట. దాని తర్వాత ఆమె ఇంకా లేదు ఇట్లా చెయ్యకు ఇంకోసారి అది ఇది అని చెప్పేసి అని అన్నదంట అని ఎందుకు అంటున్నంటే, ఏమో నాకు ఇట్లా కన్వర్జేషన్ ఇట్లా అయ్యింది అని చెప్పి నాకు ఇట్లా చెప్పింది. సో అన్నదాని తర్వాత వాడు సరే ఇంకోసారి పంపను అది ఇది అని చెప్పేసి అన్నాడంట. ఇంకా ఈ విధంగానే వీళ్ళిద్దరి మధ్యలో క్లోజ్నెస్ అనేది ఏర్పడింది. ఇంకా నేను అదే టైంలో నేను ఎందుకు దూరం అవుతున్నా అంటే, నేను కూడా ఉన్నా అదే టైంలో. కాకపోతే ఇక్కడ నేను నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, నేను డబ్బులు సంపాదించాలి, నా ఈఎంఐలు అవి ఇవి కట్టుకోవాలి. సో నేను జొమాటో చేసుకుంటూ ఉంటుండే, స్విగ్గీ చేసుకుంటుండే, అంటే 2 చేస్తుండే, నేను ఇవి చేసుకుంటూ ఉంటుండే. సో ఈ విధంగా నేను బిజీ ఉండి నేను తనతో ఎక్కువ టైం ఇవ్వలేకపోయినా. సో టైం ఇవ్వలేకపోయేసరికి ఇంకా అక్కడ కనెక్షన్ అనేది, అంటే అది ముందు నుంచే ఉంది, నేను టైం ఇచ్చినప్పటి నుంచే ఉన్నది, టైం ఇవ్వనప్పుడు ఉన్నది, టైం ఇచ్చినప్పుడు కూడా ఉన్నది, అది ముందు నుంచే. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో పెరిగిన దాని తర్వాత తను నాకు చెప్పిన విషయం విన్నాక నేను ఎంత షాక్ అయినా అంటే, నాకేందంటే గైస్ ఇప్పుడు చూడండి, ఒక కాలేజ్ అన్నాక ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఇన్ని జరిగినాయి అన్నప్పుడు ఒక మనిషికి ఏ విధంగా థాట్స్ వస్తాయి అంటే, ఇదంతా జరిగింది అంటే ఇంకేదో కూడా జరుగుండొచ్చు కదా. అంటే ఆ పరిస్థితులలో ఉన్నోడికే తెలుసు ఆ బాధ, ఆ భయము, ఆ పెయిన్ అనేది ఎట్లుంటుంది అనేది, ఆ మెంటల్ టార్చర్ అనేది ఎట్లుంటుంది అనేది వాడికే తెలుసు. సో అవన్నీ నేను అనుభవించిన. సో ఇంకేమైనా జరిగిందా, ఇంకేమైనా నా గర్ల్ ఫ్రెండ్తో ఏమైనా తప్పు జరిగిందా, ఇంకేమైనా నా గర్ల్ ఫ్రెండ్ నీడి ఫోర్స్ చేసి ఏమైనా చేసిండా అని చెప్పేసి చాలా విధాలుగా నేను ఆమెని అడిగితే ఇంకా నాకు లాస్ట్లీ నాకు ఓపెన్ అయిన విషయం ఏంటి అంటే, ఒకరోజు వీళ్ళ కాలేజ్లో ఇంకా ఏదో క్లాస్ ఉంటే ఇంకా వీళ్ళందరూ ఆ క్లాస్కి వెళ్ళారంట. వాడు వెళ్ళలేదంట. వాడు తనని పైకి తీసుకెళ్ళినంట. పైకి తీసుకెళ్ళిన తర్వాత నాకు ఇప్పుడు చెప్తుంటే నాకు షివర్ అవుతుంది. పైకి తీసుకెళ్ళిన దాని తర్వాత కొంచెం ఎమోషనల్ అయిందంట. వాడు మాట్లాడిన దాని తర్వాత వాడు ఏం చేసిండంటే, వాడు మా గర్ల్ ఫ్రెండ్ సృజన చేయి తీసుకొని వాడు గర్ల్ ఫ్రెండ్ చేయి తీసుకొని వాడి దాన్ని ప్రైవేట్ పార్ట్ మీద పెట్టించుకొని వాడు ఫోర్స్ఫుల్గా ఈ విధంగా చేసిందని చెప్పేసి ఆమె అంటుంది. అది ఫోర్స్ఫుల్గా చేసిండని చెప్పేసి నేను ఎందుకు అనుకోవాలి, ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఇన్ని గణం జరుగుతున్నప్పుడు గైస్ నేను ఏడవడం నేను చూపించుకోదలుచుకోలేను. ఎందుకంటే నేను ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నుంచి గుజరాంచినా కానీ సరే నేను స్ట్రాంగ్ ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలామందికి ఈ విధంగా కేసెస్ సాల్వ్ చేస్తాను, నేను ఈ విధంగా చాలామందికి నేను ధైర్యం చెప్తాను. ఇప్పుడు నేను లోగా ఉండడం ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా లో అయిపోతారు, నా మీద నమ్మకం అనేది పోతుంది. ఎంత స్ట్రాంగ్ ఉందామని చెప్పేసి చూసినా కానీ సరే నాకు అవుతలేదు. నాకు అయితే వాడు ఆమెతోని ఫోర్స్ఫుల్గా హ్యాండ్ జాబ్ అనేది చేయించుకున్నాడు అని చెప్పేసి ఆమె అంటుంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు. అంటే ఆమె చెప్పింది, కానీ అది ఫోర్స్ఫుల్గానే అయ్యిందా లేదంటే ఇద్దరి మధ్యలో ఇష్టంతో అయ్యిందా అనేది నాకు తెలియదు.
ఇప్పటికీ అవన్నీ తలుచుకుంటే నాకు బాధ వచ్చింది, కానీ అవి ఏ విధంగా అయిందో మనకైతే తెలియదు. అది సి ఇప్పుడైతే ఇష్టంగానే జరుగుండొచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఫోర్స్ఫుల్గా చేసిండు అంటే నువ్వు కూడా చేసినావు అని అంటే, నువ్వు ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు అక్కడ నుంచి వచ్చేసేది ఉండే. నేను ఇది కూడా అడిగినా, నువ్వు అక్కడ నువ్వు ఏం చేసినావు అప్పుడు అంటే, నేను కూడా చేసేసిన ఇంకా అని చెప్పేసి అని అన్నది. మళ్ళీ నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు చేసినావు, నేను ఇది కూడా అడిగినా. ఇక్కడ ఏంటంటే, సరే వాడికి ఇట్లా చేసినావు కదా, ఎంతసేపు చేసినావు, పచ్చిగా చెప్తున్నా గాయస్. నేను మీకు ఎటువంటి విధంగా నేను ఏం దాస్తలేను. అది ఏం డ్రామా కాదు. నా లైఫ్లో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్, నాకు జరిగిన సిచ్యువేషన్స్, నేను గో త్రూ అయిన సిచ్యువేషన్స్ ఇవన్నీ పచ్చిగా అడిగిన. నేను ఎంతసేపు చేసినావు అంటే, ఒక 10 minutes దాకా చేసిన అని చెప్పేసి. 10 minutes దాకా నీకు ఫోర్స్ఫుల్గా నువ్వు ఎట్లా చేస్తావు? 10 minutes దాకా నీకు ఎట్లా ఫోర్స్ఫుల్? 10 minutes దాకా చేసిందంటే ఫోర్స్ఫుల్ ఎట్లా అవుతుంది అది? నేను ఇది కూడా అడిగిన. నేను అలా ఏంటంటే, సరే ఇంత చేసినావు కదా, వాటితో ఇట్లా చేసినావు కదా, సో లాస్ట్లో అదంతా అట్లా చేసిన టైంలో లాస్ట్లో బాయ్స్కి ఏదైతే అందులో నుంచి వస్తుందో అది అనేది వచ్చిందా అని చెప్పేసి అడిగి, వచ్చింది అని చెప్పేసి అన్నది. అది విన్నాక నేను అసలు మనిషిని కాదు నేను, వాడేమో ఫోర్స్ చేసిండు అని చెప్పేసి అంటుంది. ఈవెనేమో ఏం చెప్పాలి కదా, నాకు ఏం అర్థమవుతలేదు. నాకు ఇటువంటి పరిస్థితి అయితే ఏ అబ్బాయికి రావద్దు, ఎవరికైతే ఇట్లాంటి జరగద్దు నాకు జరిగినట్టు. ఎందుకంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ వినాలన్నా చూడాలన్నా ఒక బాయ్ ఫ్రెండ్గా. సో ఈ మధ్యన అయితే నేను రియలైజ్ అవుతున్నా, ఎందుకంటే 10 minutes దాకా ఫోర్స్ఫుల్గా చేయడము అంటే, నీకు ఇష్టం ఉంటే నువ్వు చేసినావు, దాన్ని 10 minutes అని చెప్పేసి అంటుంది. 10 minutes అని చెప్పేసి 10 minutes దాకా నువ్వు ఇష్టం ఉండే చేసి మళ్ళీ దాని తర్వాత ఫోర్స్ఫుల్ అంటే నమ్మేటోడు ఎవడు నమ్మడు. నీకు ఇంకా ఇక్కడ ఈ విధంగా జరిగింది దాని తర్వాత ఇంకా నా మైండ్లో ఇంకా నా గర్ల్ ఫ్రెండ్తో వీడు ఫోర్స్ చేసిండు అనేది ఒకటే ఉండే. ఎందుకంటే నాకు తను కావాలి కదా, ఏం జరిగినా తను కావాలి అని చెప్పేసి అనుకున్నా కదా, ఏం జరిగినా తను పెళ్ళి చేసుకుందాము అని చెప్పేసి పిచ్చిగా అనుకున్నా కదా. గైస్ నేను చెప్తున్నా కదా, తను నాకు ఎందుకు అంత ఇష్టం అంటే, తను ముందున్నది వేరు, తను గర్ల్స్ కాలేజ్లో ఉన్నది వేరు. తను ఎప్పుడైతే ఈ బీటెక్ కాలేజ్లోకి పోయిందో అప్పుడు చేంజ్ అయింది, అంతేగాని తను గర్ల్స్ కాలేజ్లో ఉన్నప్పుడు తను వేరు. తను చాలా ప్యూర్. తను ఎంత మంచిగా ఉంటుండే అంటే, నా ఫైనాన్షియల్గా కూడా నాకు తను సపోర్ట్ చేసింది. నా ఈఎంఐలు కట్టడం కానీ, నాకు పైసలు అవసరం ఉన్నప్పుడు తను ఇచ్చుడు కానీ, అంటే పైసలు అవసరం ఉన్నప్పుడు ఇస్తేనే ఇష్టమని కాదు, కానీ నాకు ఉంటుండే. నువ్వేం చేసినా సరే నేను ఎంబడి ఉంటా, ఏదైనా సరే నేను ఎంబడి ఉంటా, నేను పెళ్ళి చేసుకుంటా. నాకెంత పిచ్చి ఉండదో తనకు కూడా అంతే పిచ్చి ఉండేది నా మీద. ఎప్పుడైతే తను బీటెక్ కాలేజ్లోకి వెళ్ళిందో అప్పటి నుంచి వెళ్ళి తను పూర్తిగా చేంజ్ అయిపోయింది గైస్. పూర్తిగా చేంజ్ అయిపోయింది. దాని తర్వాత నేను ఆ కోపం అనేది నేను మైండ్లో పెట్టుకున్నా. వాడు ఈ విధంగా చేసిండు, ఇట్లా చేసిండు, ఇది తప్పు అని చెప్పేసి నేను మైండ్లో పెట్టుకొని నేను వాడిని ఫోన్ చేసిన, పిలిచిన, వాడు రాలేదు. వాడిని కలవడానికి వెళ్ళినా రాలేదు. ఈమె చెప్పేసింది అన్నమాట, వాడి దగ్గరికి వెళ్తే వాడు ఏదో ఒకటి చేస్తాడు, వాడు అంత కోపంలో ఉండు అని చెప్పేసింది వాడికి. చెప్పేసిన దాని తర్వాత వాడు ఇంకా చెప్పినాకనే కదా ఆల్మోస్ట్. ఇప్పుడు ఎవరైనా కానీ సరే ముందు వాడు ఫోన్ చేస్తే కలుస్తాడు, కోర్స్. కలవకుండా ఉన్నాడంటే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళే ఉంటుంది, మా వాడు కోపంలో ఉండు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి. అని ఎట్లా కలిసిన అనేది చెప్తా. వాడిని కలవలేదు అసలు. నేను వాడికి ఫోన్ చేసిన, మెసేజ్లు చేసిన, వాడు అస్సలు కలుస్తలేడు నాకు. నేను ఇంకా కొన్ని రోజులు ఆగేసి కొంచెం గ్యాప్ తీసుకొని నేను ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి, సో వాడు ఏంటంటే అమ్మాయిలతో కొంచెం చాటింగ్ ఎక్కువ చేస్తుండే వాడు, వంశీ అనేటోడు. వాడికి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. నేను ఇదంతా జరిగిందంతా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి చెప్పాను. చాట్ ఎక్స్పోర్ట్ అంతా పంపించిన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా వాడితో బ్రేకప్ చేసేసుకుంది. ఇంకా వాడి గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కానీ సరే, వాడి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి నాకెట్లా తెలుసు అంటే, లైక్ నేను అక్కడ ఉన్నప్పుడు నేను ఒకసారి అమ్మాయితో చూసిన.
అంటే వీడు ఎట్లా అంటే ఇటు గర్ల్ ఫ్రెండ్తో ఉంటుండే, ఇటు ఆమెతో ఉంటుండే. మళ్ళీ అది ఏ విధంగా నడిచింది అనేది నాకైతే తెలియదు వాళ్ళిద్దరి మధ్యలో. ఇంకా నేను వాడితో ఒక ఫేక్ ఐడితో చాట్ చేసి నేను ఒక ప్లేస్కి రమ్మని చెప్పేసి అని వాడిని కలిసి వాడిని పట్టుకొని వచ్చి వానికి మంచిగా అడిగిన. వాడికి అప్పుడు అర్థమైంది అయితే నేనే అని చెప్పేసి అని మంచిగా అడిగిన ఏంది ఏం కథ అని చెప్పేసి. వాడు అన్నీ చెప్పేసిండు అంటే వాడు ఏవేవైతే చెప్పాలో అవి చెప్పిండు. వాడు చెప్పినవి ఇక్కడ మా గర్ల్ ఫ్రెండ్ చెప్పినవి సింక్ అవుతలేవు. నేను తనకు కాల్ చేసి ఈయన్ని పట్టుకున్నా. ఈయన నా ముందున్నాడు, నువ్వు ఏవేవైతే మాటలు మాట్లాడినావో అవి ఇక్కడ సింక్ అవుతలేవు, ఇద్దరు ఒక్కొక్కటి చెప్తున్నారు, అసలు ఏమవుతుంది అని చెప్పేసి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ సృజన. ఇంకా వీడు మాతోనే ఉండే. వీడు ఇంకా మేము తీసుకొచ్చినాక కూడా వీడు మాతో కొంచెం ఉల్టా సీదా మాట్లాడుతుంటే ఇంకా మేము అనేది వీడిని హిట్ చేసినాం, కొట్టినాం, ఒప్పుకుంటున్నా. నేను దానికి తర్వాత సారీ కూడా చెప్పిన. దాని తర్వాత వీళ్ళ ఫ్రెండ్కి తెలిసి, వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి తెలిసి వాడు ఒక 30-40 మందిని వేసుకొని వచ్చి నా ఇంటికాడికి వచ్చిండు. ఇంటికాడికి రాగానే ఇంటికాడికి వస్తే ఎట్లుంటుంది తెలుసు కదా, అంటే మా వాళ్ళు కూడా ఏం ముట్టిగానైతే ఊరుకోలేరు. చెప్పాలంటే అక్కడ మాదే మా మా మేమే ఇంకా గట్టిగా తిరగబడ్డాం. అందరికీ ఆల్మోస్ట్ చెప్పొద్దు, ఇంకా అందరికి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ బాగానే అయింది. అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి తను నాకు కలవడం ఆపేసింది. దాని తర్వాత కూడా నేను ఒకరోజు ఫోర్స్ఫుల్గా ఇదంతా అయ్యింది, గొడవలు అయిన దాని తర్వాత తనని ఒకరోజు తన ఇంటి దగ్గర వెయిట్ చేసి తనని కలిసి ఒక 5 minutes మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడేద్దామని చెప్పేసి నేను తనని తీసుకొని వెళ్ళిన. అప్పటికి తనకి నా మీద ప్రేమ అనేది చచ్చిపోయింది. ఇంకా నాకు అప్పటికి కూడా నాకు తను కావాలి అని చెప్పేసి ఉండే, అంటే ఇంత పిచ్చిగా ఉండే నేను అప్పటికి కూడా. నాకు తను కావాలి, తనని చేసుకోవాలి అనే పిచ్చిలనే నేను ఉండే అప్పటికి కూడా. ఎంత ఏం చేసినా కానీ సరే ఈమె నాకు కావాలి అనే ఉండే, ఈమె కావాలనే ఉండే. సో అంత పిచ్చిలా నేను ఉండే. సో తను ఈ విధంగా మోసం చేస్తుంది అని చెప్పేసి నేనైతే అనుకోలేదు. సో మోసం ఎందుకు చేసింది అనేది కూడా నేను చెప్తాను, అది లాస్ట్లో చెప్తాను నేను. అండ్ ఇంకొకటి, తనని తీసుకొని వెళ్ళినా, బతిమలాడినా, కాళ్ళు పట్టుకున్నా, మాట్లాడినా, ఎన్ని చేసినా కానీ సరే ఫైదా లేదు అక్కడ. సో తనని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి తనతో మాట్లాడినా, ఏడిచిన, నా బట్టలు చింపుకున్నా, నా ఒంటి మీద ఒక్క బట్ట లేకుండా బట్టలు చింపుకున్నా. అంటే అంత పిచ్చిగా అయిపోయినా నేను. తను ఇంకా లాస్ట్లో తను కూడా ఏడిచి, తనకు కూడా అర్థమైంది నేను ఎంత పిచ్చిగా తనని కావాలనుకుంటున్నా అనేది. తను ఏడిసి తను కూడా నాకు మా ఫ్రెండ్ బట్టలు తన చేతితో తను వేసి, నా ఫేస్ వాష్ చేసి, నా మీద కూర్చొని, నా ఇంటికెళ్ళి దువ్వి నా మీద కూర్చొని తను ఒకటే అన్నది ఏంటంటే, ఇది జరగదు, ఇది కాని పని, నేను నీతో ఉన్నా కానీ సరే నేను ఎట్లుంటానంటే అది నీకు కూడా ఇష్టం ఉండదు, అసలు ప్రేమ అనేది ఉండదు. నువ్వు ఇట్లా ఉండమంటే నేను ఉంటా, కాకపోతే అది నీకు కూడా ఇష్టం ఉండదు, నువ్వే పిచ్చోని అయిపోతావు, ఇంకా పిచ్చోని అయిపోతావు. ఇంకా ఇది ఒక్కసారి నాకు అతని మీద వేరే వంశీగాడి మీద మనసు పోయింది, ఇంకా నేను ఏం చేయలేను. మీ అమ్మని మంచిగా చూసుకో, మీ అమ్మని మంచిగా చూసుకో అని చెప్పేసి లాస్ట్ వర్డ్స్ తను చెప్పేసి తను వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అంతే, ఈ విధంగా జరిగింది ఇదే. అండ్ దాని తర్వాత ఇంకా నేను బయటికి రావడానికి చాలా స్ట్రగుల్ అయినా, చాలా అంటే చాలా స్ట్రగుల్ అయినా. ఎంత స్ట్రగుల్ అంటే పిచ్చోన్ లెక్క నేను జొమాటో అవి ఇవి అంటే నేను ఈ స్ట్రగుల్లో ఉండి నేను ఇట్లనే లవ్ ఫెయిల్యూర్లా ఇట్లనే ఉండి ఒక ఫెయిల్యూర్ లెక్క మిగిలిపోయింది అనుకో, నా కెరియర్ దెబ్బతింటుంది. నా ఇంట్లో మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. మా అమ్మ నెలకి నా కొడుకు ఇన్ని ఇస్తుండు, నా కొడుకు సంపాదిస్తుండు అన్న ఆశలు పెట్టుకొని ఉంది. ఇప్పుడు నేను ఈ అమ్మాయి పిచ్చిలా పడి నేను సంపాదించుకొని ఉంటే దెబ్బతినేది నా ఫ్యామిలీ, మా అమ్మ. సో ఇవన్నీ నేను మైండ్లో పెట్టుకొని నేను ఇంకా బయటికి అనేది రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత, ఒక 2-3 years తర్వాత నేను అందులో నుంచి మూవ్ ఆన్ అయినా. అందులో నుంచి మూవ్ ఆన్ కావడానికి కారణం కూడా నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే నేను నమ్మిన దేవుడు. గైస్, ఇక్కడ చాలామందికి చాలా విధాలుగా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలామంది చాలా విధాలుగా గోత్రు అవుతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ చాలామందికి జరుగుతున్నాయి. సో కొంతమంది బయటపడలేకపోతున్నారు, కొంతమంది బయటపడుతున్నారు. సో బయటపడలేని వాళ్ళ కోసం నేను ఒకటే చెప్తున్నాను, ఏంటంటే
మీ భారం అంతా దేవుడి మీద వదిలేసేయండి. సో నేను నమ్ముకున్న దేవుడు అయితే శివుడు. నేను శివుడిని నమ్ముకున్నా, నేను అందులో నుంచి బయటపడ్డా. సో నేను ఒకటే అనుకున్నా, నేను ఏంటంటే తన దగ్గర నుంచి బయటపడ్డ దాని తర్వాత నాకు మొన్నటిదాకా కూడా నా దగ్గర తనవి ఒక 4000 పిక్స్ అయితే ఉండే నా దగ్గర ఫోన్లో. మొన్ననే డిలీట్ చేసిన. సో మొన్ననే డిలీట్ చేసిన తన పిక్స్ అన్నీ. సో నాకైతే మైండ్లో అనేది ఒకటే ఉండే, ఏంటంటే అరే పిల్ల నేను వద్దు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఆ పిల్ల గురించి ఎంత ఆలోచించినా వేస్ట్, మళ్ళీ రాదు. ఎంత కొట్టించుకున్నా కానీ సరే, ఎంత తిరిగినా కానీ సరే, మళ్ళీ ఒకసారి పోయినది మళ్ళీ రాదు. అదొక్కటి నేను మైండ్లో పెట్టుకున్నా. నేను అంటే మైండ్లో పెట్టుకున్నా, తను రాదు అని చెప్పి తెలిసి కూడా నేను ఎంత పిచ్చిలో ఉండే అంటే, తన ఇంటి దగ్గరికి నేను వెళ్తుండే. తన ఇల్లు నాకు తెలుసు, తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు కూడా అని కూడా నాకు తెలుసు. తన ఇంటి దగ్గరికి నేను ఏ టైంలో వెళ్తుండే అంటే, ఒకటి జనవరి 1 వాళ్ళ ఇంటి బయట ముగ్గేస్తుండే రాత్రి 12 గంటలకి. అంటే ఫస్ట్కి అందరూ ముగ్గేశారు కదా, ఆ టైంకి తను కూడా వచ్చి బయట ముగ్గేస్తుండే. ఇట్లా నేను 4 years వెళ్ళిన. జనవరి 1, మళ్ళీ సంక్రాంతి రోజు, మళ్ళీ దాని తర్వాత దీపావళి రోజు, అండ్ ఇంకొకటి బతుకమ్మ ఫెస్టివల్ లాస్ట్ రోజు వాళ్ళ ఇంటి దగ్గర ఒక గ్రౌండ్లో బతుకమ్మ ఆడతారు. సో ఈ 4 రోజులే తను నాకు ఈ 4 daysలోనే తను నాకు కనిపించేది. అంటే ఇయర్ మొత్తంలో ఈ 4 daysలో నేను తనని చూసి, దూరం నుంచి చూసి తనని హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అంతేగాని నేను ఎప్పుడు తనని వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి అనుకోలేదు, ఎప్పుడు తనని డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి అనుకోలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను తనని కావాలనుకున్నా, కానీ ఇప్పుడు వద్దనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇంత స్ట్రగుల్ అయినా, ఇంత పిచ్చోన్నైనా, నేను ఇంత అనుభవించిన, అక్కడ తన హ్యాపీగానే ఉంది. ఇప్పుడు నేను కూడా ఒక రిలేషన్లోకి వచ్చిన. సో నాకు ఇప్పుడు చాలా మంచి అమ్మాయి దొరికింది. సో దేవుని దయ వల్ల నాకు ఈ అమ్మాయి ఎంత మంచిగా దొరికిందంటే, తనకంటే మంచిగా చూసుకునే అమ్మాయి దొరికింది. నేను ఆ అమ్మాయిని మీ ముంగటికి త్వరలోనే తీసుకొని వస్తాను. ఆ అమ్మాయిని చెప్పాలంటే తనకంటే కూడా చాలా బెటర్, తనకంటే కూడా చాలా మంచి అమ్మాయి అయితే ఇప్పుడు నాకు ఒక 4-5 years తర్వాత నాకు ఒక అమ్మాయి అయితే నా లైఫ్లోకి వచ్చింది. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో తీస్తుంటే నాకు 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 మైండ్లో ఒకటే ఉంది, ఏంటంటే నేను ఇంకా బాధపడుతున్నా అని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అమ్మాయికి తెలుసు, కానీ తను అర్థం చేసుకొని తను కూడా ఏమంటలేదు. సో గైస్, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే నేను ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. సో ఈ విధంగా నా లైఫ్లో జరిగింది. సో మీకు కూడా జరుగుండొచ్చు. సో ఒకటే మైండ్లో పెట్టుకోరు, ఏంటంటే కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి మన సక్సెస్తో దెబ్బ కొట్టాలి. సో నేను ఎప్పుడైతే అనుకుంటుండే, ఏంటంటే ఇది మీకు ఫన్నీగా అనిపించవచ్చు, ఏంటంటే తన ఇల్లు ఉంటుండే, తను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తన ఇల్లు ఉంటుండే, తన ఇంటి ముంగట ఒక ఖాళీ జాగా అనేది ఉంటుండే. అందరికి ఏమని చెప్తున్నాడంటే, వదిలేసి వెళ్ళిపోయింది కదా తన ఇంటి ముందు ఇల్లు కొని, జాగా కొని, ఒక ఇల్లు కట్టి, అంటే ఇప్పుడు కూడా అది ఒక ఇల్లు కట్టి, ఆ ఇంటి మీద స్విమ్మింగ్ పూల్ కట్టి, ఆ స్విమ్మింగ్ పూల్లో పైనుంచి దుంకుతే ఆ నీళ్ళు వాళ్ళ ఇంటి మీద పడాలి అని చెప్పేసి నేను అందరికీ చెప్తుండే. నేను కూడా ఇట్లా అనుకుంటుండే. ఇది మీకు ఫన్నీగా అనిపించవచ్చు. సో కెరియర్ అనేది ఇంపార్టెంట్. సో ఏ అమ్మాయిని కూడా మీరు ఆమె ఒకవేళ వదిలేసిన దాని తర్వాత మీరు మీ కెరియర్ని చూసుకోండి, అంతేగాని మీరు ఆమెను బెగ్ చేయడము, లవ్ కోసం బెగ్ చేసుకోవడము, నన్ను లవ్ చేయి అని చెప్పేసి బెగ్ చేసుకోవడము, ఆ అమ్మాయిని అట్లుండకు ఇట్లుండకు అని చెప్పేసి అనడం, ఇవన్నీ చెప్పి వేస్ట్. వన్స్ ఆ అమ్మాయికి వేరే మీద మైండ్ పోయింది, మనసు పోయింది అంటే లైట్ తీసుకోవడం బెస్ట్. మీకు మీ కెరియర్ ఉంటుంది, మీకు మీ అమ్మ నాన్న ఇంట్లో మీ గురించి ఎన్నో ఆశలు పడి ఉంటారు. సో మీకు ఒక లైఫ్ ఉంటుంది కాబట్టి మీ లైఫ్ని చూసుకోండి. సో అమ్మాయిలు ఎంబడి ఎక్కువ పడకండి, నేను ఒకటే చెప్తున్నా. సో నేను సంకనాగిపోయినట్టు మీరు కూడా సంకనాగిపోకండి. అంటే నేను సంకనాగిపోలేదు, నేను ఇప్పుడు బెటర్ ఉన్నా, నేను సక్సెస్ఫుల్లే ఉన్నా. నేను ఎర్న్ చేస్తున్నా, బాగానే ఎర్న్ చేస్తున్నా. ఒకప్పటికంటే ఇప్పుడు నేను బెటరే ఉన్నా, ఒకప్పటికంటే ఇప్పుడు నేను బాగానే ఉన్నా. సో నన్ను నేను మోటివేట్ చేసుకొని, నన్ను నేను గట్టిగా చేసుకొని, నన్ను నేను స్ట్రాంగ్గా ఉంచుకొని ఇప్పుడైతే ఈ పొజిషన్లో అయితే ఉన్నా. నేను ఇంకా బెటర్ పొజిషన్లో కూడా నేను వెళ్తాను. సో ఈ వీడియో చూసిన వాళ్ళకి నా లవ్ స్టోరీ, నా బ్రేకప్ ఏ విధంగా అనిపించింది, ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకొకటి,
ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నా కొత్త ఛానల్ ఇది శివ01 అనేది, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లనే నా పర్సనల్ లైఫ్కి సంబంధించిన కంటెంట్ నేను ఈ ఛానల్లోనైతే ఇస్తాను. సో వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. అండ్ ఒకవేళ రిలేటెడ్ ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి ఈ విధంగా మీరు జరిగింది అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కూడా మీకు ఏం కావాలనేది కింద కామెంట్ చేయండి.